2.5 గంటలుగా కేటీఆర్ ను ఈడీ విచారణ కొనసాగుతుంది. అయితే ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేసు నిర్వహణలో నిబంధనలు ఎందుకు అతిక్రమించారు? కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు? హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు పెద్ద మొత్తం ఎలా చెల్లిస్తారు? 700 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెబుతున్నారు. లెక్కలున్నాయా అని ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. రెండున్నర గంటలుగా కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేసు నిర్వహణలో నిబంధనలు ఎందుకు అతిక్రమించారు? కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు? హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు పెద్ద మొత్తం ఎలా చెల్లిస్తారు? 700 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెబుతున్నారు. లెక్కలున్నాయా అని ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్ఫర్ చేయడము త్రూ బ్యాంక్ పోయింది, మనీ ట్రాన్స్ఫర్ చేసింది అధికారులు చేసినారు. తర్వాత ఇది కాంట్రాక్ట్, ఒక కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్యన ఎఫ్పిఓ తర్వాత అనేది ఈ రేస్ కండక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసింది అధికారులు చేసినారు. తర్వాత ఇది కాంట్రాక్ట్, ఒక కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్యన ఎఫ్పిఓ తర్వాత అనేది ఈ రేస్ కండక్ట్ చేసే కంపెనీ. తర్వాత అంతకు మునుపు ఒక స్పాన్సరర్ ఉండే, తర్వాత గవర్నమెంట్, ఈ ముగ్గురి మధ్యన ఎంటర్ అయిన కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ని అమలు జరిగినది, పార్ట్లీ అమలు జరిగినది, ఒక రేస్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పాన్సరర్ ఈ రేస్లో నుంచి ఆయన తప్పుకున్నప్పుడు రేస్ కంటిన్యూ చేయడం కోసము ఇంకొక స్పాన్సరర్ కావాలా. ఆ సమయం తక్కువ ఉన్నది కాబట్టి అధికారులు హెచ్ఎండిఏని స్పాన్సరర్గా వాళ్ళు సజెస్ట్ చేసినారు. దాని మీద మంత్రి గారు ఆమోదించినారు. ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి. కేటీఆర్ గారు స్వయంగా దీని మీద చెప్పేదానికి, ప్రొడ్యూస్ చేసేదానికి ఆయన దగ్గర ఒక పేపర్ కూడా లేదు. అన్ని పేపర్లన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. ఏ సంస్థ విచారణ చేసి డాక్యుమెంట్లు అడిగినా కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సిందే తప్ప కేటీఆర్ గారి దగ్గర ఒక్క కాగితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కాగితం కూడా లేదు, ఉండదు. మౌఖికంగా అడిగే ప్రశ్నలకు మాత్రము ఏదైతే ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉన్నదో, తనకు తెలిసిన విషయాలు వారు అడిగితే వీరు చెప్తారు, అంతే. ఇది విచారణకి సంబంధించిన స్కోప్, యాంబిట్ ఇదే. ఇంత హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఎలాంటి కేటీఆర్ కోర్టు ఇవ్వలేదు. మరి లీగల్గా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? హైకోర్టులో క్వాష్ ప్రొసీడింగ్ వేయడం జరిగింది, కానీ ఇది సమయం కాదు, విచారణ అనేది జరగాలనేది హైకోర్టు వారు చెప్పినారు.